Let us turn to 1 Corinthians chapter 15, verses 50 to 57. We are coming to the end of this chapter. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 నుంచి 57 వచనాల వరకు చదువుకుందాం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొను నేరవు, చేత అక్షేతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము వెలిగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. When we think about our salvation, we normally say, by faith, by believing in Lord Jesus Christ, we are saved. మనము రక్షణ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఏం చెప్తామంటే, మనము విశ్వసించడం ద్వారా మనం రక్షించ పొందుతున్నాము అని చెప్తున్నాము. But then God is not taking us immediately to heaven when we experience salvation. అయితే మనము రక్షణ అనుభవమును పొందుకున్నప్పుడు వెంటనే, మనం రక్షించబడిన వెంటనే ప్రభువు పరలోకానికి తీసుకోవట్లేదు మనల్ని. If that was the case, I think we all will be very happy. ఒకవేళ రక్షించబడిన వెంటనే ప్రభు పరలోకానికి తీసుకునేటట్లయితే మనందరికీ సంతోషమే కదా. We don't need to live in this earth anymore. మనకి భూమి మీద జీవించాల్సిన పని లేదు. There will be no sickness, no troubles, no suffering, and we will be glad to be in the presence of God. ప్రభు యొక్క సన్నిధిలో అక్కడ ఏ విధమైనటువంటి రోగాలు లేవు, రుగ్మతలు లేవు, ఏ విధమైన శ్రమలు లేవు. ప్రభు సన్నిధిలో నిత్యము సంతోషంగా ఉంటాం కదా. But that's not God's plan and purpose. God wants us to be in this earth. అయితే దేవుని యొక్క ప్రణాళిక అది కాదు. రక్షించబడిన వెంటనే తీసుకోవడం కాదు, కానీ మనం రక్షించబడిన తర్వాత కూడా భూమి మీద మనం ఉండాలి. We need to live in this sinful world even with the flesh and the blood and the physical bodies that God has given to us. ఈ యొక్క పాపపు లోకములో మనము దేవుడు మనకి భౌతికంగా అనుగ్రహించిన ఈ శరీరాలతో మనం ఈ లోకంలో కొంతకాలం జీవించాల్సి ఉన్నది. And we also commit sin. Sin is a reality even in the life of a Christian. మన యొక్క జీవితంలో మనం కూడా పాపం చేస్తూ ఉంటాము. పాపము అనేది క్రైస్తవ జీవితంలో వాస్తవికమైనది అది. But then God gives the help of the Holy Spirit to overcome sin. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారా పాపాన్ని జయించే శక్తిని దేవుడు మనకిస్తాడు. And it is a process, and normally we call it as sanctification. ఇది క్రమంగా జరిగే పని అన్నది, ఇది ఒక రోజులో వెంటనే జరిగే పని కాదు. కాబట్టి దీన్ని ఏమన్నారంటే శుద్ధీకరించబడము అన్నారు. And that's why in book of Romans and in other places of the scripture, God's word tells us, God calls us, He justifies us, and He sanctifies us. అందుకే మరి రోమీయులకు రాసిన పత్రికలో కానీ ఇంకా లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే, దేవుడు మనలను పిలిచాడు, ఆయన మనలను నీతిమంతులుగా తీర్చాడు, ఆయన మనలను నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. He is sanctifying us. He is making us holy every day of our life, more and more holy. ఆయన తన నామమును బట్టి ఉచితముగా నీతిమంతులుగా చేసి మనలను తన యొక్క నామమును బట్టి దినదినము కూడా పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. It's a process. ఇది రెగ్యులర్ గా జరుగుతూ ఉండే పరిచర్య. But then there is an end to it. అయితే ఇలా పరిశుద్ధపరచబడటం అనేది ఇక అది ఎప్పుడు అలాగే జరుగుతుందా అంటే కాదు, కానీ దానికి కూడా ఒక ముగింపు ఉన్నది. God brings an end to that process when He glorifies us, when He changes our bodies, the flesh and the blood, when we die and be in the presence of the Lord. And normally we call it as glorification. ఈ పరిశుద్ధపరచబడటము అనే క్రమము ఎప్పుడు ముగిస్తుందయ్యా అంటే, మహిమపరచబడే సమయంలో, దాన్ని సహజంగా అంటే మనము మహిమలోనికి ప్రవేశించే సమయంలో ఆ కార్యక్రమము మరి ముగించబడుతుంది. So till death, we are in the process of sanctification. కాబట్టి సంఘము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మరణము వరకు కూడా మనము పరిశుద్ధపరచబడుతూ ఉండవలసిన వారమే. In the Christian world, there are so many churches which are part of what we call as holiness movement. మరి
ఈనాడు సంఘాల్లో మనం చూస్తే క్రైస్తవ సమాజంలో అనేక సంఘాలు వారు మరి పరిశుద్ధమైనటువంటి ఒక ఉద్యమంగా నడిపించబడుతున్నారు. And they teach that while you are in this earth itself, you can be perfect, you can be completely holy. వాళ్ళు ఏమని బోధిస్తారంటే ఈ లోకంలో నీవు జీవించున్నప్పుడే నీవు పరిశుద్ధుడిగా అవుతావు, పరిశుద్ధుడిగా పరిపూర్ణుడు అవుతావు అని చెప్పి బోధిస్తున్నారు. And they may teach, oh, some pastors, some great leaders of the church, they have attained that level where they are so holy and they don't commit any sin anymore. వాళ్ళు ఏమని బోధిస్తారంటే ఇదిగో కొంతమంది పరిశుద్ధులైన వారు ఉన్నారు, వారు చాలా చాలా పవిత్రంగా జీవించి వారి జీవితంలో ఏ పాపం లేకుండా జీవించారని బోధిస్తుంటారు. And they even teach believers to come to that standard. అట్లాగే విశ్వాసులు కూడా మీరు కూడా అదిగో ఆ దైవజనులాగా ఆ పరిశుద్ధులాగా మీరు కూడా ఆ స్థాయికి రావాలని బోధిస్తారు. And some may even say, oh, I am more holy than others. They start comparing their life with others who are part of the church. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వారు తమ సంఘంలో ఉన్నటువంటి ఇతరులతో పోల్చుకొని వారికంటే కూడా వీళ్ళు చాలా పరిశుద్ధముగా పవిత్రంగా జీవిస్తున్నట్టుగా చెప్పుకుంటారు. But that is a wrong teaching. అయితే అవన్నీ కూడా తప్పుడు బోధలు. Only Lord Jesus was perfect while he lived in this earth. మరి ఎవరైనా పరిపూర్ణమైన వారు ఉన్నారా అంటే అది ఎవరో లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తప్ప మరి ఎవరు కూడా ఈ భూమి మీద పరిపూర్ణంగా పరిశుద్ధంగా జీవించిన వారు ఎవరు లేరు. All of us, we have to go through this process of sanctification. మనమందరం కూడా ఈ పరిశుద్ధపరచబడుతూ ఉండే ఆ క్రమంలో వెళ్ళవలసిన వారమే. Including the apostles like Apostle Paul, Peter, while they ministered, while they preached God's word, they did a lot of sacrifices for the ministry of the gospel. But even they require sanctification. They have to go through this process. మరి అపోస్తలులు అయినటువంటి వారు కూడా వారు ప్రభు కొరకు ఎంతో శ్రమ పడిన వారైనప్పటికీ, ఎంతో వారు ఎన్నో ఇబ్బందులు పడిన వారు అయినప్పటికీ కూడా అటువంటి వారు కూడా వారి జీవితంలో వారికి కూడా ఈ పరిశుద్ధపరచబడుతూ ఉండడం అనేది ఆ క్రమంలో వారు కూడా వెళ్ళవలసిన వారైనా. And that's why Apostle Paul said, oh, wretched man I am. I am also a sinful man. అందుకనే అపోస్తలుడైన పౌలు ఒక సందర్భంలో ఏమన్నాడంటే అయ్యో నేనెంతో దౌర్భాగ్యుడను అని చెప్పి తనకు తానుగా చెప్పుకున్నాడు. And not only apostles, even Mary. Sometimes some Christians, especially those who are part of the Roman Catholic Church or other denominations, they may think about Mary as somebody who never committed sin. మరి ఒక అపోస్తలుడు అనేటువంటి పౌలు విషయమే కాదు, కానీ మరియా విషయంలో చూసుకున్నట్లయితే కొన్ని రోమన్ క్యాథలిక్ సంఘం వారు ఇంకా కొంతమంది ఏమని చెప్తారంటే మరియమ్మ పవిత్రురాలు, ఆమె ఏ పాపం చేయలేదు అన్నట్టుగా బోధిస్తారు. But that's not what the Bible teaches. అయితే బైబిల్ అలా చెప్పడం లేదు. She also requires salvation. That's why she also sang praising God when she heard about the news of the Messiah. That's what brought joy to her, because Lord Jesus is coming not only to save the world, he is coming to save her also. అందుకనే ఆ మరియమ్మ కూడా ఏ మెస్సయ్య వస్తాడని విన్నప్పుడు ఆమె కూడా హృదయంలో ఎంతో సంతోషించి ప్రభువుని ఎంతగానో స్తుతించింది. ఆమెను కూడా రక్షించడానికి, ఆమెను కూడా పరిశుద్ధపరచడానికి ఆ మెస్సయ్య అవసరత ఉన్నది. So she has to also go through the process of sanctification. If you are born in this world and you live in this world, in this sinful world, we are all corrupted by the effects of sin. ఎవరైతే ఈ లోకంలో జన్మిస్తారో, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వారు పాపము ద్వారా వారు మరి పాపం అనే ఆ యొక్క ఆ పాపము సంక్రమించిన వారుగా ఉంటున్నారు ప్రతి ఒక్కరు. And we need to go through this process of sanctification and the purification that the Lord is accomplishing in our lives. కాబట్టి ఈ పాపంగా ఉన్నవారు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఏదైతే మరి సంపూర్ణ చేసి ఉన్నాడో ఆయన యందు ఆధారపడి ఆయన ద్వారా దినదినము పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. I'm not saying there will not be any progress. You will all live in very sinful life. నేను ఏ విధమైనటువంటి అభివృద్ధి ఉండదు, ఎప్పుడు కూడా జీవించినంత కావాలో నువ్వు పాపంలోనే ఉంటావు నేను చెప్పట్లేదు. A true believer makes progress in his Christian life. నిజమైనటువంటి విశ్వాసి తన క్రైస్తవ జీవితంలో దినదినము కొంత మరి పాపాన్ని జయించే విషయంలో అభివృద్ధిని సాధిస్తాడు. There will be more awareness about his own sinful condition. మరి తన యొక్క పాపపు స్థితి గురించి తను ఎక్కువగా మరి తెలుసుకుంటాడు, జాగ్రత్త పడుతుంటాడు. There will be more awareness concerning our sinful bodies. మన యొక్క పాప శరీరమైనటువంటి శరీరం పట్ల కూడా మంచి అవగాహన కలిగి ఉంటాడు. And there will be more dependence upon God's word and the Holy Spirit to purify us and to sanctify us. కాబట్టి మరి ఎక్కువగా దేవుని పైన, దేవుని వాక్యం పైన ఆధారపడి తాను పరిశుద్ధపరచుకోవడానికి, తాను శుద్ధి చేసుకోవడానికి
దేవుడిపై ఆధారపడతాడు. So that's the character of a true believer. అది నిజమైనటువంటి విశ్వాసి యొక్క పరివర్తన అయి ఉంటది. So we are justified. God is sanctifying us in our day-to-day life. మనము నీతిమంతులనుగా తీర్చబడ్డాము. అలాగే దేవుడు మనం దినదినము పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. But then there is a day where this process also will come to an end. ఈ విధమైన పరిశుద్ధపరచబడుతూ ఉండే ఈ క్రమము కూడా ఒకరోజు ముగింపు ఉంటుంది. And at that point, we will have complete victory over sin. ఆ యొక్క సమయంలో మనము పాపము నుండి పరిపూర్ణముగా విజయం పొందిన వారముగా ఉంటాం. And we know when we look at our sinful nature, how difficult it is to have victory over sin. మరి మన యొక్క పాపపు స్వభావాన్ని మనకు తెలుసు. ఈ పాపాన్ని జయించటము, స్వభావాన్ని జయించటం ఎంత కష్టమో కూడా మనకు తెలుసు. When we think about the consequences of sin, when what sin has brought upon our lives, we can understand, oh, how serious it is. మనము పాపం యొక్క పర్యవసానము గురించి ఆలోచన చేసినప్పుడు, ఈ పాపం వల్ల మనకి ఎలాంటి ఫలితం కలుగుతుందో మనం తెలుసుకున్నప్పుడు దాని పట్ల మనం సీరియస్గా ఉంటాం. It is because of sin that we lost the fellowship and the communion we had with God. కేవలము ఈ యొక్క అవిధేయత వలన, పాపం వలనే మానవుడు దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయాడు. In Genesis, we read God had to kick Adam and Eve because they committed sin out of the garden. మరి ఏదైనా వనంలో మనం చూస్తూ ఉన్నాము, దేవుడు హవ్వ ఆదాములను ఏదైనా వనము నుండి తోసివేశాడు. ఎందుకంటే వారి యొక్క అవిధేయతను బట్టి, పాపమును బట్టి. And they were supposed to live eternally. They had the privilege of being immortal while they were in the garden, while they were in the presence of God. But suddenly, God cursed them and said, you will not be immortal anymore. You are going to die. You will be mortal. మరి వారు ఏదైనా వనంలో మొదటిగా ఉంచబడినప్పుడు వారు నిత్యము ఉండేవారుగా చేయబడి ఉన్నారు అక్కడ. అయితే పాపము లేని స్థితిలో వారు దేవునితో నిత్యత్వంలో ఉండేవారుగా ఉన్నప్పటికీ వారు పాపము చేయడం ద్వారా దేవుడు వారిని శపించి, మీరు ఇక నిత్యం ఉండేవారు కాదు, మీరు నశించిపోయేవారు అని చెప్పేసి శపించారు. So death entered into this world as a result of sin. ఆ విధంగా మరణము అనేది పాపము యొక్క ఫలితముగా ఈ లోకంలో ప్రవేశించింది. So we are no more immortal. We all have to die one day. We are all mortal beings. మనమందరం కూడా మరి నశించిపోయే వారమే, నశించిపోకుండా ఉండే వారము కాదు మనము. So because of sin, we lost communion and fellowship with God. Because of sin, we are destined to die. We all have to die. పాపం యొక్క పర్యవసానంగా దేవునితో సహవాసాన్ని మనం కోల్పోయి ఉన్నాము. పాపం యొక్క ఫలితముగా మనము మరణిస్తూ ఉంటున్నాము. And now we don't have the power to obey the law of God because of our sinful nature. అలాగే మన యొక్క పాప స్వభావమును బట్టి ధర్మశాస్త్రానికి విధేయత చూపించే శక్తి, సామర్థ్యం మనకు లేవు. Now when we look at our life, every day of our life, how many times we offend God by disobeying God's holy law. మరి చూడండి, మన యొక్క అనుదిన జీవితంలో మనం పరీక్షించుకున్నట్లయితే ఒక రోజులో 8 సార్లు మనము ఆ యొక్క పవిత్రమైనటువంటి ధర్మశాస్త్రానికి అవిధేయులుగా ఉంటున్నామో ఒకసారి మనం పరీక్షించుకోవచ్చు. When we study God's law, when we study God's holiness, we understand, oh, how sinful we are. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం చదివినప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధత గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం ఎంత పాపులమో మనం అర్థం చేసుకుంటాం. In verse 56, God's word says, the sting of death is sin, and the strength of sin is the law. 56వ వచనము, మరణము ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అని తెలియజేస్తుంది. So you die because of sin, నీవు పాపం వల్ల నీవు మరణిస్తున్నావు. but you sin because you fail to follow the law of God, fail to meet the standard of God. అయితే నీవు ధర్మశాస్త్రానికి, మరి ధర్మశాస్త్రం యొక్క నియమాన్ని చేరుకోలేక అందులో తప్పిపోవడం ద్వారా నీవు పాపం చేస్తూ ఉంటున్నావు. So you can understand the cause of all this one by one. కాబట్టి వీటన్నిటికీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, వీటన్నిటి కారణాలు ఏంటో మనకు అర్థమవుతూ ఉన్నవి. You are mortal because you are a sinner. నీవు పాపముతో ఉన్నావు కాబట్టి నీవు అశాశ్వతమైన వాడవుగా ఉంటున్నావు. And you are a sinner because you disobey the law of God. నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి అవిధేయంగా ఉన్నావు కాబట్టి నీవు పాపంగా ఉంటున్నావు. And this is a condition even for all believers. మరి ప్రతి విశ్వాసికి కూడా ఇదే నియమం. Even those who are saying they are aspiring for perfection in this life, when they examine their life in the light of God's law, they can also understand how terribly they fail. మరి వారు ఎవరైనా తమ తాముగా పరిశుద్ధంగా అనుకునేవారు, దాని కొరకు ప్రయత్నిస్తున్న వారు కూడా
ఈ యొక్క ధర్మశాస్త్రం విధేయత విషయంలోకి వచ్చేసరికి ఏ విధంగా విఫలమవుతున్నారో వారు కూడా గ్రహించుకోగలరు. They are claiming they are sinless because they don't have the proper awareness of the law of God and what the law demands. దేవుని యొక్క ధర్మశాస్త్రం పట్లను దేవుడు ఏమి ఆశిస్తున్నాడు దాని పట్ల అవగాహన లేని వారు తమకు తామే పరిశుద్ధులుగా చెప్పుకుంటున్నారు, పిలువబడుతూ ఉంటున్నారు. They are behaving like the Pharisees and the scribes who took the external aspects of the law and compared their life with the external things of the law and said, oh, I am fulfilling it. I am doing it. వారు శాస్త్రులు పరిసయ్యులు వలె ఆలోచన చేస్తూ ఉన్నారు. వారు తమ యొక్క విషయాలన్నీ కూడా ఆచారబద్ధమైన కూడా ఆచరిస్తూ ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం, వీటన్నిటిలో మేము చాలా పర్ఫెక్ట్ గా ఉన్నామని బోధించుకుంటారు. They said, oh, I don't commit adultery. God's law says don't commit adultery. And I'm not going and sleeping with a woman. So I'm fine. వారు ఏం చెప్తారా అంటే, ఇదిగో నేనేం వ్యభిచారం చేయటం లేదు, దేవుని యొక్క ధర్మశాస్త్రం వ్యభిచారం చేయవద్దు అంది కాబట్టి మేము వ్యభిచారం చేయట్లేదు, కాబట్టి నేను బాగున్నాను, నేను పరిశుద్ధుడిని అని చెప్తారు. But what Jesus said about the law, అయితే మరి ధర్మశాస్త్రం గురించి మరి యేసు ప్రభువు వారు ఏం చెప్పాడు? if you lust after a woman in your heart, you already committed adultery. ఇదిగో ఒక స్త్రీ పట్ల నీవు మోహపు చూపులు కలిగి ఉన్నట్లయితే నీవు ఆమెతో వ్యభిచరించావు అని యేసు ప్రభువు వారు తెలియజేస్తున్నారు. Some Pharisees and the scribes, they might have claimed, oh, I'm not killing anybody physically. So I'm not violating the commandment, thou shalt not kill. మరి కొంతమంది శాస్త్రులు పరిచయులు వారు ఎవరిని కూడా హత్య చేయట్లేదు కాబట్టి వారు ఏమంటారంటే, మేము ఎవరిని హత్య చేయట్లేదు కాబట్టి ఇదిగో నర హత్య చేయరాదు అన్న ఆజ్ఞ మేము పాటిస్తున్నాం అని వారు చెప్పుకుంటారు. But what Jesus said, if you hate your brother or sister, you have already committed murder. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, నీ సహోదరుడును నీ సహోదరిను నీవు గనక ద్వేషించినట్లయితే నీవు ఆమెను హత్య చేసినట్టే లేదా అతన్ని హత్య చేసినట్టే అన్నాడు. I don't think anybody can live in this earth saying, oh, I don't hate anybody. Every day we hate people. ఇదిగో ఈ లోకంలో ఎవరు కూడా అయ్యా నేను ఎవరిని అసహించుకోవట్లేదు అని చెప్పేవాడు ఎవడో ఉన్నాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనము మరి ప్రజలను ద్వేషిస్తూ ఉంటుంటాం. It may not be the same person. Maybe we had hatred against one brother or sister, we forgiven them. Then another offense happened, we started hating another person. ఒక సహోదరి పట్ల వారు ఏదైనా మనకి ఇబ్బంది కలుగజేసి అప్పుడు వారిని మనం క్షమించవచ్చు. సరే అంతవరకు బాగుంది అనుకుంటే ఇంకొక సంఘటన జరుగుతుంది, ఆ సంఘటనలో మనం వాళ్ళని ద్వేషించవచ్చు. So we fail in all these areas. కాబట్టి ఇలాగా ఈ విషయాలన్నింటిలో మనము విఫలమవుతూ ఉంటుంటాం. God's law says we should not covet. While we are living in this earth, we have lot of covetousness. We live in covetousness. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి ఎప్పుడు కూడా మనం అది ఇది అని ఆశిస్తూనే ఉంటుంటాం. And some may say, oh, I am not bothered about money. I don't want much money or house or car. I am not covetous. కొంతమంది చెప్పొచ్చు, నేనేమి డబ్బు గురించి ఆశించడం లేదు, నేను మరి బంగారాలు ఆశించడం లేదు, కారులు ఆశించడం లేదు, కాబట్టి నేను ఏవి కూడా ఆశించట్లేదయ్యా అని చెప్పొచ్చు. But that's not just the scope of that commandment. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞా విధానము మూలం అది కాదు. Maybe you covet good health. ఒకవేళ నువ్వు నాకు మంచి ఆరోగ్యం కావాలని ఆశించవచ్చు. And you see a brother or sister wearing a good shirt or a sari, you may think that, oh, I want that. ఇదిగో మంచి వస్త్రాలు ధరించుకునే వాళ్ళు చూసి అలాంటి బట్టలు నాకుంటే ఎంత బాగుండు అని ఆరుకోవడము. You see a brother or sister who is studying well, scoring high marks, and you desire that, oh, I also have to compete with him and win over him. ఎవరైనా బాగా చదివే వాళ్ళు మంచి మార్కులు వచ్చేవాళ్ళు చూసి నేను కూడా వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళ వల్లే కావాలి అని ఆశిస్తూ ఉండడం. So it all comes in different forms. కాబట్టి ఇవన్నీ కూడా ఈ విధంగా ఆశించడం అనేది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రీతిగా ఉంటుంది. Some may not covet material things of this world, but they may covet the praise of men around or the people around. కొంతమంది ఈ లోకంలో ఉన్నది ఏది కూడా ఆశించకపోవచ్చు, కానీ వస్తు రూపంగా వాళ్ళకి ఏం కావాలంటే ప్రజలందరూ కూడా వాళ్ళని పొగడాలి, వాళ్ళని గణపరుస్తూ ఉండాలి, వాళ్ళ భజన చేస్తూ ఉండాలని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. So everybody commits sin. ఆ విధంగా ప్రతి వ్యక్తి ఏదో ఒక దానిలో ఏదో రీతిగా ఆశిస్తూనే ఉంటున్నాడు, పాపం చేస్తున్నాడు. So when we compare our life with the standard of God's law, this is a conclusion that we can come to. Everybody is equally sinner.
కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో మనకు వచ్చినప్పుడు మనం ఒక ముగింపుకు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సమానమైనటువంటి పాపులే అని గుర్తించాలి. And we cannot escape the law of God. Believer or unbeliever, we all have to live under the law of God. అవిశ్వాసి అయినా విశ్వాసి అయినా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క న్యాయబద్ధమైనటువంటి నిబంధన కింద జీవించవలసిన వారమే. And if we are living under the law of God, we disobey and we are eligible for its punishment, its curse. దేవుని యొక్క ధర్మశాస్త్రము కింద మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనము తొలగిపోతూ ఉంటాం, మనం శిక్షకు అర్హులంగానే ఉంటున్నాం. And that's why Apostle Paul said in this way, the strength of sin is the law. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మరణం పాపానికి బలం ఏంటంటే ధర్మశాస్త్రమే అంటున్నాడు. And because of sins that we commit, we are no more immortal, we are mortal, we will die one day. కాబట్టి మనం చేసినటువంటి పాపములను బట్టి అవిధేయతలను బట్టి మనము శాశ్వతమైన వారముగా ఉంటున్నాం, కానీ ఈ లోకంలో అశాశ్వతమైన వారముగా ఉంటున్నాం. And that's why it's vain to attempt to get salvation by obedience of the law. కాబట్టి మరి దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విధేయులై ఉండి ధర్మశాస్త్రము ద్వారా మరి రక్షించబడడం అనేది చాలా అసాధ్యమైనటువంటి పని. The law is there to condemn you. The law is there to pronounce curse and death to you. ధర్మశాస్త్రము నీకు పాపం వచ్చే జీతం ఏంటో చెప్పడానికి, ధర్మశాస్త్రము నీవు చేసే తప్పులను ఖండించడానికి ఉన్నది. And I think Galatians is a very important letter where God's word, especially Apostle Paul, teaches us in a very clear manner. మరి గలాతీయులకు రాసిన పత్రికలో మరి ఇంకా చాలా స్పష్టంగా ఈ విషయాన్ని గురించి తెలియజేసి ఉన్నాడు అపోస్తలుడు పౌలు. Galatians chapter 2:16, God's word says, knowing that a man is not justified by the works of the law, but by the faith of Jesus Christ. Even we have believed in Jesus Christ that we might be justified by the faith of Christ, and not by the works of the law. For by the works of the law shall no flesh be justified. గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. I think you all must memorize this verse, or at least know. Galatians 2:16 is saying, by the works of the law, no one can be justified. కాబట్టి నేను ఏమనుకుంటా అంటే, మీరందరూ కూడా ఈ యొక్క గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని కంఠస్థం చేయాలి. ఎందుకంటే ఈ వచనం ఏం చెప్తుందంటే, ఏ శరీరియు ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడని తీర్చబడలేడు అని చెప్తుంది. I am sure many of you know John 3:16. మరి మీలో చాలా మందికి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం తెలుసని అనుకుంటున్నాను. Similarly, this verse also is very important. Galatians 2:16. ఆ వచనాన్ని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు, అలాగే ఈ వచనాన్ని కూడా అంతే బాగా గుర్తుంచుకోవాలని తెలియజేస్తారు. And Paul very clearly says, by the works of the law, no flesh shall be justified in God's sight. కాబట్టి పౌలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఏమని అంటే, ఇదిగో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడలేదని చెప్తున్నాడు. Do we need further evidence that by obedience we cannot be saved? మరి ఇంకా ఈ మాట విన్న తర్వాత కూడా ఇంకా మనం విజేత ద్వారా మనం రక్షించబడమని చెప్పడానికి ఇంకా ఏమైనా ఆధారాలు కావాలా? It is so clear, and the whole book of Galatians, Paul wrote to prove this point. కాబట్టి చాలా స్పష్టంగా ఉంది. గలాతీయులకు రాసిన పత్రిక అంతటిలో కూడా ఈ యొక్క విషయాన్ని రూపించడానికి మరి ఆయన ఈ మాట తెలియజేశాడు. But look at the teaching around us in the name of Christianity. అయితే ఈ రోజుల్లో క్రైస్తవ్యం పేరు మీద బోధించబడుతున్న బోధ చూడండి. Everybody is teaching some kind of salvation by obedience. మరి ప్రతి ఒక్కరు కూడా విధేయత ద్వారానే క్రియల ద్వారానే మనకు రక్షణ కలుగుతుందని బోధించేవారు చాలా మంది ఉన్నారు. They may say, oh, we are worshipping Lord Jesus. వారు అంటారు, మంచిది, మనం దేవుని ఆరాధిస్తూ ఉన్నాము, They may say, we believe in Lord Jesus. యేసు ప్రభువునందు విశ్వసిస్తూ ఉన్నాము. But their understanding of salvation is different. అయినప్పటికీ వారు రక్షించబడిన విధానము, రక్షణ పట్ల వారికి ఉన్న అవగాహన విధానం వేరుగా ఉన్నది. They think that, oh, I do more work. I try to obey more and more the law. In that way I can be saved. వారి యొక్క
ఆ ఆలోచన విధానం ఏంటంటే, ఇదిగో నేను ధర్మశాస్త్రానికి విధేయులవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ విధంగా చేయడం ద్వారా ఈ యొక్క క్రియల ద్వారా నేను రక్షించబడతాను అని నమ్ముతున్నాను. And sadly, many believers also don't have clarity, like the Corinthian church. అయితే బాధాకరమైన విషయం ఏందంటే, అనేక మంది విశ్వాసులకి ఈ రక్షణ విషయంలో చాలా చాలా మందికి కొరింథీ సంఘంలో ఉన్నట్టుగా స్పష్టత లేదు. And something that they are asking people to even take baptism for this purpose. వారు ఏం తెలియజేస్తున్నారంటే, కొంతమంది ఇంకా మరి చనిపోయిన వారి నిమిత్తం బాప్తిజం తీసుకోండి, రక్షించబడాలంటే బాప్తిజం తీసుకోండి అని కూడా బోధిస్తున్నారు. And then they are telling people to take baptism also, so that by the work of baptism they can be saved. వారు ఏమని చెప్తున్నారంటే, ఇదిగో ఈ బాప్తిజం అనే క్రియ ద్వారా కూడా మరి నువ్వు రక్షించబడతావు అని చెప్తున్నారు. And then they say, oh, you fast a lot. ఇంకా తర్వాత నువ్వు బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, You help poor people a lot. ఇంకా పేదలకు బాగా సహాయం చెయ్యి అన్నారు. And now, as you know, this is a time of Lent. Everybody is celebrating Lent. మరి మనకు తెలుసు కదా, ఇది మరి శ్రమల దినాలు అని మరి అనేక సంఘాలను ఈ శ్రమ దినాలను ఫాలో జరిగిస్తూ ఉన్నారు. So 2-3 people asked me, why you are not talking anything about Lent? మరి ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారు, మీరెందుకు ఈ యొక్క లెంట్ గురించి శ్రమల గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు, జరిపించట్లేదు అని. Catholics are celebrating Lent. ఇదిగో రోమన్ క్యాథలిక్ వారు ఈ యొక్క శ్రమల దినాలు జరిపిస్తున్నారు. Anglicans are CSI, CNI, they are celebrating Lent. ఆంగ్లికన్ సంఘాలు అయినటువంటి మరి సిఎస్ఐ వాళ్ళు, సిఎన్ఐ వాళ్ళు, ఈ సంఘాల వాళ్ళందరూ కూడా ఈ శ్రమ దినాలను నడిపిస్తున్నారు. Lutherans are celebrating Lent. లూథరన్స్ వారు కూడా శ్రమ దినాలు జరిగిస్తున్నారు. Now Pentecostals are also celebrating Lent. పెంతెకోస్తు సంఘాల్లో కూడా ఈ యొక్క శ్రమ దినాలు జరిపిస్తున్నారు. Independent churches are also celebrating Lent. Everybody is before Lent. అట్లాగే మరి అనేకమైనటువంటి స్వతంత్ర సంఘాల వారు కూడా మరి ఈ శ్రమ దినాలు జరిపిస్తూ ఉన్నారు. And they had Ash Wednesday recently. And you go to the church and the pastor will put the cross in your face on Ash Wednesday or the Sunday. ఆ భస్మ బుధవారం దాకా వాడికి సంఘానికి వెళ్ళిన వారికి పాస్టర్ గారు ఏం చేస్తారంటే బోర్డు తెచ్చి నుదుటి మీద సిలువు గుర్తులాగా వేస్తుంటాడు. All this we are not doing here. మరి ఇలాంటివన్నీ మనం ఇక్కడ చేయట్లేదు. And people are thinking, oh, is this some kind of cultic group or what? They are not following anything that other churches are doing. ఇన్ని సంఘాలు వాళ్ళు పాటిస్తూ ఉన్నటువంటి ఇటు నేటిని కూడా వీళ్ళు పాటించట్లేదు, వీళ్ళు ఏమైనా దుర్బోధకులు అని అనుకోవచ్చు. So I have to ask him, where are these things in the Bible? నేను అడుగుతున్నాను, అయ్యా మీరు చెప్పే ఇవన్నీ కూడా బైబిల్లో ఎక్కడున్నవి అని అడిగా. I don't see Apostle Paul celebrating Lent and putting ash cross on his head and walking around. మరి నేను ఎక్కడ కూడా అపోస్తలుడు అయినటువంటి పౌలు ఈ యొక్క శ్రమ దినాలు పాటించడం కానీ, తన నుదుటి మీద బూడిద రాసుకొని అందరూ కనపడాలని తిరగడం కానీ ఎక్కడ నేను చూడలేదు. Did he say to us to do that? మరి ఏమైనా చెప్పాడా, పౌలు ఏమైనా మనకి చేయమని చెప్పాడా? Did you see anybody in the New Testament doing all these kind of things? మరి ఇలాంటివి నూతన నిబంధనలో చేసిన వారు ఎవరైనా ఉన్నారా? Of course, the Bible teaches us to fast. I'm not against fasting. కావా మరి ఉపవాసానికి వ్యతిరేకంగా నేనే చెప్పట్లేదు, బైబిల్ ఉపవాసం ఉండమని చెప్తుంది, కానీ ఉపవాసానికి వ్యతిరేకంగా నేనే చెప్పట్లేదు. And we have to fast maybe once in a week or once in a month as the Lord leads you when you are in trouble, when you are facing problem. It's okay to fast. Bible teaches us to fast. నువ్వు వారానికి ఒకసారో నెలకు ఒకసారో లేదా నీకు ఏదైనా శ్రమలు కలిగినప్పుడు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, మంచిదే, బైబిల్ అలా ఉండి చేయమని కూడా బోధిస్తుంది. అలా చేయడం మంచిదే. And maybe you have to fast 2-3 days. That's also fine. ఒకవేళ నీకు ఉండాలనిపిస్తే ఇంకా 2-3 రోజులు ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తే అది కూడా మంచిది. But some are saying, oh, Jesus fasted for 40 days. Same way we are fasting for 40 days till the time of the Easter. That's what is Lent. కొంతమంది ఏం చెప్తారంటే, యేసు ప్రభువు వారు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కాబట్టి అదే విధంగా మేము కూడా ఈ శ్రమల దినాలలో 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం అంటారు. Are you sure you are doing like Jesus? మరి నిజంగా యేసు ప్రభువు వారు చేసినట్టు నువ్వు చేస్తున్నావు నువ్వు అనుకుంటావా? Then maybe you have to go to Rajasthan to some desert and don't eat and drink and fast like him. ఒకవేళ యేసు ప్రభువు చేసినట్టు చేయాలి అనుకుంటే నువ్వు రాజస్థాన్లో ఉన్న ఎడారులోకి వెళ్ళిపోయి అక్కడ ఏమీ లేని స్థితిలో అక్కడ ఉపవాసం ఉండాలి. Because Jesus fasting was in another level. మరి యేసు ప్రభు యొక్క ఉపవాసం మనం చెప్పుకునే ఉపవాసం లాంటిది కాదు. Now you may boycott a little bit of chicken or meat and say, oh, I am fasting like Jesus. నువ్వేమే ఏదో కొద్దిగా చికెన్ తింటావా, కొంచెం లేకపోతే ఎక్కువగా తినేది తిండి తగ్గించుకొని నేను యేసు ప్రభు నాకు ఉపవాసం ఉంటున్నానని చెప్పుకుంటున్నావా? No, you are not fasting like Lord Jesus. అయితే ప్రియులారా, నువ్వు యేసు ప్రభు లాగా ఉపవాసం ఉండలేదు. And Jesus never commanded anybody to go and fast like him. అలాగే యేసు ప్రభు వారు కూడా ఎప్పుడు కూడా ఇదిగో నేను ఉన్నట్టుగా నేను కూడా ఉపవాసం ఉండమని ఎవరు కూడా ఆజ్ఞాపించలేదు. If that's the case, many things that Lord Jesus did, we have to do.
ఒకవేళ అలా చేయవలసి వస్తే యేసు ప్రభు వారు చేసిన అనేకమైనవి మనం కూడా చేయాలి. And that's why after the end of the Lent season, they are carrying cross to the mountain. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క శ్రమల దినాలు అయిపోయిన తర్వాత చివరిలో ఆ సిలువను మోసుకొని పర్వతం మీదకి వెళ్ళిపోతుంటారు. And some may act also like Jesus died. కొంతమంది తమకు తాముగా మరి యేసు ప్రభు లాగానే సిలువ కూడా ఎంచుకుంటున్నారు. These are all man-made traditions. ఇవన్నీ మానవుడు కల్పించినటువంటి పద్ధతులు. Jesus never asked us to carry cross to the mountain and die like him. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఇదిగో మీరు కూడా నా సిలువను మోసుకుంటూ వెళ్ళిపోయి మీరు కూడా సిలువ వేయబడండి అని చెప్పలేదు. Jesus said, take my cross and follow me. That doesn't mean you carry the wooden cross. యేసు ప్రభు వారు నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీరు ఒక చక్క సిలువ చేసుకొని దాన్ని మోయమని కాదు. But you must be willing to suffer. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభువులే నువ్వు కూడా శ్రమ పొందడానికి సిద్ధంగా ఉండాలని. Some people carry the cross on the Good Friday and all other days they are enjoying life in sinful pleasures of this world. కొంతమంది ఆ యొక్క శుభ శుక్రవారం రోజు సిలువను మోస్తూ ఉంటారు. మిగతా రోజులన్నీ కూడా ఈ లోకంలో ఉండే అన్ని సుఖాలు అనుభవిస్తూ మరి సుఖ సంతోషాలతో తోలనాడుతూ ఉంటారు. Some people fast for the Lent season for these 40 days. కొంతమంది ఈ 40 రోజులు మరి ఉపవాసం ఉంటారు. And all other days, there are 365 days in a year. మరి And all other 325 days or 330 days, they are living in sinful world. మరి సంవత్సరంలో ఉన్నటువంటి 365 రోజుల్లో ఈ 40 రోజులు ఉపవాసం పోతే మిగతా అన్ని రోజులు కూడా మరి పాప లోకంలో పాప కార్యకలాపాలతో పాపం చేస్తూ జీవిస్తుంటారు. And some are so spiritual during this Lent time. మరి ఈ యొక్క శ్రమల దినాలు చూస్తే కొంతమంది చాలా మరి భక్తి కలిగిన వారుగా ఉంటుంటారు. Oh, they want to come to church, they want to fast. Oh, Good Friday also they want to come, take Holy Communion. Easter time also they want to take Holy Communion. They are so spiritual. వాళ్ళు ఈ 40 రోజులు చాలా శ్రద్ధగా రావడము, ప్రార్థన చేయడము, ఉపవాసం ఉండడము, మరి ఈస్టర్ గుడ్ ఫ్రైడే రోజు వచ్చి మరి హోలీ కమ్యూనియన్ చేయడము, ఈస్టర్కి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనడము, హోలీ కమ్యూనియన్లో పాల్గొనడము, ఇవన్నీ బాగా శ్రద్ధగా చేస్తారు. But after Easter, you don't see them in the church. అయితే ఈస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ సంఘంలో ఎప్పుడు కూడా కనపడరు. When you want to see them, you must wait for the next Lent season next year. మళ్ళా వాళ్ళు నీకు సంఘంలో కనపడాలంటే మరలా శ్రమల దినాలు రావాలి, అప్పటికి వాడు కనపడతారు సంఘంలో. But God already said, honor the Sabbath day, worship the Lord on the first day of the week. You cannot see them on Sundays to take the Lord's Supper or to hear God's word. అయితే ప్రభువారు ముందుగా మనం ఆజ్ఞాపించి ఉన్నారు, విశ్రాంతి దినం మనం పరిశుద్ధంగా ఆచరించాలి అని చెప్పేసి ఆదివారంలో మనం ఆరాధించడానికి దేవుడు మనకు ఆజ్ఞాపించినప్పటికీ వారు ఆదివారాలు సంఘాల్లో కనిపించరు. So these people, they are emphasizing on the externals of the law. వారు ఇలాగా ఉండేవారు అందరూ కూడా వారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ధర్మశాస్త్రానికి కనిపించే విధంగా చేయడానికి ఇష్టపడతారు. And they think that by doing all this, they can go to heaven. వారు ఏం అనుకుంటారు, వాళ్ళ ఆలోచన విధానం కూడా ఏముంటుందంటే ఇదిగో ఇవన్నీ కూడా ఆచరించడం ద్వారా, ఇవన్నీ పాటించడం ద్వారా మనం పరలోకం వెళ్తాము అని అనుకుంటారు. But Paul is saying, by the works of the law, by obeying or following the traditions of men, you cannot be justified. అయితే పౌలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా మానవుని ద్వారా కల్పించినటువంటి పద్ధతులను ఆచరించడం ద్వారా నీవు నీతిమంతుడుగా చేయబడదు. You want to be saved, you must believe in Lord Jesus Christ. నీవు రక్షించబడాలి అంటే నీవు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. Even the fasting that the Lord Jesus did is for your salvation. యేసు ప్రభువారు చేసిన 40 దినాల ఉపవాస ప్రార్థన కూడా నీ రక్షణ నిమిత్తమే. Because he obeyed the law for you. He took the cross. He died on the cross for us. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రానికి విధేయత చూపించాడు, ఆయన శిలువ పైన మన కొరకు విధేయుడుగా కనిపించాడు, ఆయన మన కొరకు ఆ శ్రమ పొందాడు. We failed to obey the law of God. In our place, Lord Jesus obeyed the law of God. ఆ యొక్క ధర్మశాస్త్రానికి మనమందరం కూడా అవిధేయులుగా ఉన్నాము, ధర్మశాస్త్రాన్ని ఆచరించడంలో మనం విఫలమయ్యాము. అయితే మన స్థానంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆ ధర్మశాస్త్రానికి సంపూర్ణంగా విధేయత చూపించాడు. It is by his obedience to the law, it is by his death on the cross, it is by his resurrection that he removed the sting of death from us. ఇది ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు ప్రభువారు విధేయత చూపించడం ద్వారా, ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా ఆయన ఈ యొక్క మరణపు ముళ్ళను విరిచివేశాడు. So if you taste resurrection,
if you conquer death and come out victoriously, it is not because you took baptism, you followed Lent, you obeyed the law of God. It is because Jesus obeyed the law of God and died for you. నీవు మరణాన్ని జయిస్తున్నావు, నువ్వు పునరుద్ధానం అవుతున్నావు అంటే నీవు చూసుకున్న బాప్తిజమాన్ని బట్టి కాదు కానీ నీవు చేసిన క్రియలను బట్టి కాదు కానీ నీ పక్షమైన యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి ఆ శిలువ కార్యము ద్వారా పునరుద్ధానము ద్వారా నీవు పునరుద్ధానం అవుతున్నావు. That's why Paul said in verse 57, thanks be to God which giveth us the victory through our Lord Jesus Christ. అందుకే పౌలు 57వ వచనంలో అంటున్నాడు, ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనము ఆ జయము అనుగ్రహము మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును. So we are having victory not because of our efforts. We are having victory because of the work of Lord Jesus Christ. మనకు విజయము మన క్రియల వలన కలగడం లేదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు మరణము పైన విజయము కలుగుతూ ఉన్నది. So our state of corruption is going to become, we are going to inherit incorrupted bodies. మనము ఈ యొక్క క్షయమైనటువంటి ఈ యొక్క శరీరాలను విడిచిపెట్టి అక్షయమైనటువంటి శరీరాలను పొందుకోబోతున్నాం. We are mortal, but God is going to give us immortality. మర్త్యమైన ఈ శరీరాన్ని ప్రభువు తీసివేసి అమర్త్యమైన శరీరాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. We are going to die, but the Lord is promising us resurrection. అయితే మనం మరణించబోతున్నాము, అయితే ప్రభువు వారు మనకు పునరుద్ధానాన్ని వాగ్దానం చేసి ఉన్నాడు. Oh, we may think that we are going to perish, but the Lord is saying we are going to conquer death and come out victoriously. మనం అనుకోవచ్చు మనం నశించిపోతున్నాము అని, అయితే మనము ఇదిగో ఈ యొక్క మరణాన్ని జయించి విజయవంతముగా పాపము పైన విజయాన్ని పొందబోతున్నామని చెప్తున్నారు. We are under the law, but God removed the curse of the law, the power of the law over us to condemn us to punishment. But Lord is giving us victory over the curse of the law. మనము ధర్మశాస్త్రము కింద ఉండి మనము ధర్మశాస్త్రము యొక్క ఉగ్రతకు పాలవలసిన వారము శిక్షకు పాత్రులమై ఉంటుండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ధర్మశాస్త్రము పైన విజయం ఇచ్చి మరణము పైన విజయాన్ని ఇచ్చి ధర్మశాస్త్రంలో మనకి గొప్ప విజయాన్ని So అనుగ్రహిస్తున్నారు. all these blessings listed from verse 52 onwards, all this you have it not because of your merit, but because of Lord Jesus Christ. That's why you are going to have victory. 52వ వచనం నుండి 57వ వచనం దాకా చెప్పబడిన ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీ క్రియలను బట్టి నీకు కలిగేవి కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైన కార్యం ద్వారా విధేయత ద్వారా నీకు ఆ విజయం కలగబోతుంది. And that's why Paul said in 57, oh, but thanks be to God which giveth us the victory through our Lord Jesus Christ. అందుకే మరి 57వ వచనంలో చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. So you want to have victory over sin? ఈ పాపం మీద జయం కావాలి నీకు? You want to have the hope of resurrection? నీవు పునరుద్ధానం యొక్క నిరీక్షణ కలిగి ఉండాలనుకుంటున్నావా? You want to be in communion with God? దేవునితో సహవాసంలో నీవు ఉండాలనుకుంటున్నావా? You want to overcome the curse of the law? ఇదిగో ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి జయించబడాలనుకుంటున్నావా? You want to come out of the bondage of sin? పాపము యొక్క బంధకాల నుంచి నీవు బయటకు రావాలనుకుంటున్నావా? Look to Christ. Put your trust in Lord Jesus and His finished work. యేసు వైపు చూడు, ఆయన జరిగించిన శిలువ కార్యమునందు నీ యొక్క నమ్మికను ఉంచు. And that's the gospel. అదే సువార్త. All the movements and the traditions and the so-called religious groups, they are preaching a false gospel if they are promising salvation by religious works. ఎవరైనా సరే ఇదిగో రక్షణ మత సంబంధమైన కార్యముల ద్వారా క్రియల ద్వారా కలుగుతుంది అని వచ్చి బోధిస్తూ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా మరి ఆ అబద్ధ బోధ చేస్తున్నట్లే. That's not what Paul preached. ఎందుకంటే పౌలు అలా చెప్పలేదు. Paul said, we have victory because of Lord Jesus Christ. పౌలు ఏం చెప్పాడంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయం కలుగుతుందని చెప్పాడు. And we also read from Galatians, we are justified by faith in Lord Jesus Christ. In the same verse, Galatians chapter 2:16, God's word very clearly tells us, we are justified not by the works of the law, but by believing in the finished work of Lord Jesus. Thanks be to God. కాబట్టి మరి గలతీయులకు రాసిన పత్రికలు కూడా మనం చూసాము. 2వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే మనము ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం మూలముగా మనము నీతిమంతులముగా చేయబడ్డాము కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరయు నీతిమంతుడుగా చేయబడలేదని మరి పౌలు స్పష్టంగా గలతీయులకు రాసిన పత్రికల నుండి తెలియజేశారు. So let us continue to trust in Lord Jesus Christ to find victory over death, sin, and even the curse of the law.
కాబట్టి ఎవరైనా యేసుక్రీస్తులో మనము ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి అట్లాగే పాపములో నుండి మరి వీటన్నిటిలో నుంచి అత్యధికమైనటువంటి విజయాన్ని పొందడానికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం.